నమస్తే. పల్లెపోరులో కారు పరుగులు పెడుతోంది. అందుకు సెంటిమెంట్ను మరోసారి తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబర్ నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలిసొచ్చింది. డిసెంబర్ నెల అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తొలి ప్రకటన, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇవన్నీ గుర్తుకు తెస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు దీక్షా దివస్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 11వ తేదీన తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా దివస్ ను నిర్వహిస్తూ ప్రజల్లో బలంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని మెజారిటీ జనాలు నమ్ముతారు. అది నిజం కూడా. అలాంటి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించి మాగాణిగా మారిస్తే జిల్లాల్లో భూముల విలువ పెరగడానికి కారణమైనందుకు కాంగ్రెస్ ఇప్పుడు కక్ష కట్టి కేసులు పెట్టి వేధిస్తుందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వేగంగా పరుగులు పెట్టించిన కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నందుకు అన్ని సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ప్రజల్లోకి మరింత బలంగా ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ దీక్షా దివస్ ను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు జిల్లాల్లో పర్యటించి క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఒకవైపు కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు వచ్చి నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారమూ జరుగుతోంది. దాదాపుగా 12 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గత 2 ఏళ్ల నుంచి అమలు చేయని వాటిని ప్రస్తావిస్తూ ప్రజల్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రేవంత్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదని భావించి ఎన్నికలు వాయిదా వేయాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అది విఫలమైంది. దాంతో నయానో భయానో గెలవాలని చూస్తోంది. కానీ కారు జోరు చూస్తుంటే కాంగ్రెస్ గుండెల్లో బేజారవుతోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.